లాస్ట్ వీడియోలో పీఆర్పీ అంటే ఏమిటి, దాని యొక్క కాన్సంట్రేషన్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో పీఆర్పీ ఎప్పుడు ఎవరికి ఇస్తామో వాటి యొక్క అపోహల గురించి తెలుసుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ శివబాబు, ఆర్థోపెడిక్ జాయింట్ కన్జర్వేటివ్ అండ్ రీజనరేటివ్ సర్జన్. అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదండి. కీళ్ళ అరుగుదలకు మెయిన్గా ఫస్ట్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. ఎవరైతే స్టేజ్ 4లో ఉండి వాళ్ళ ఆపరేషన్ ఫిట్ అవ్వరో, సపోజ్ మత్తు ఇవ్వలేని ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా పీఆర్పీ అలాంగ్ విత్ ప్రోలో అండ్ ఓజోన్ థెరపీస్తో ఆల్మోస్ట్ 80-85% రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అలాగే మనము ఈ పీఆర్పీ అనేది యంగ్ అథ్లెటిక్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళకి ఎవరికైతే పార్షియల్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ టేర్స్ ఉంటాయో అలాంగ్ విత్ మెనిస్కల్ ఇంజరీస్ మోకాలకు సంబంధించి దానికి కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. చాలా మంది అడుగుతుంటారు, సార్ పీఆర్పీ నొప్పితో కొడుకుంది కదా మాకు వేయించుకున్నప్పుడు అనేసి. సో ఏం లేదండి, మనం పీఆర్పీ ఇచ్చే ముందుగా లోకల్ అనెస్థెటిక్ ఒకటి చిన్న ఇంజెక్షన్ అనేది మత్తు ఇస్తాము. సో దాని ద్వారా పెయిన్ ఏమి ఉండదు, రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. సో చాలామంది పేషెంట్స్ సార్ ట్యాబ్లెట్స్ కంటిన్యూస్గా చాలా రోజులు వాడలేకపోతున్నాము, ఈ ట్యాబ్లెట్స్ వాడినా కూడా మాకు రిజల్ట్ లేదంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి పీఆర్పీ అలాంగ్ విత్ ప్రోలో అండ్ ఓజోన్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. మా దగ్గరకు వచ్చిన చాలా మంది పేషెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. సో పీఆర్పీ అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఒకసారి పీఆర్పీ చేయించుకుంటే ఇంకా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదా, ఈవెన్ ఆపరేషన్ కూడా అవసరం లేదా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.